అబ్రాహాము లోతుల కథలో ఒక ముఖ్యమైన ఘట్టం గురించి ఈరోజు క్లుప్తంగా చూద్దాం. చూడండి, వీళ్ళిద్దరూ చాలా ధనవంతులయ్యారు. కాని విచిత్రంగా అదే సంపద వాళ్ల మధ్య గొడవలకు కారణమయ్యింది. ఆ టైంలో వాళ్ళు తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం వాళ్ళిద్దరి జీవితాలను పూర్తిగా మార్చేసింది. మొదటగా ఈ గొడవలా మొదలైందంటే వాళ్ల పశువుల కాపరుల మధ్య చిన్నగా స్టార్ట్ అయింది. వాళ్ల దగ్గర పశువులు ఎంతగా పెరిగిపోయాయంటే వాటికి మేతకు సరిపడా భూమి కూడా లేదు. అప్పుడు అబ్రాహాము గొడవలెందుకని చాలా ఉదారంగా, నీకు నచ్చిన చోటు నువ్వే ముందు తీసుకో అని లోతుకు చెప్పాడు. ఇక రెండవది, లోతు తీసుకున్న నిర్ణయం. అతను తన గురించి మాత్రమే ఆలోచించి పచ్చగా నీళ్లు బాగా ఉన్న యొర్దాను ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. కాని ఇక్కడే ఒక సమస్య ఉంది. ఆ ప్రాంతం పాపానికి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి సొదొమ పట్టణానికి చాలా దగ్గరగా ఉంది. చూడటానికి మంచి డీల్ అనిపించినా అదతన్ని చాలా ప్రమాదంలో పడేసింది. ఇక చివరగా అబ్రాహాము సంగతి చూద్దాం. లోతు కళ్లకు కనిపించే ఆస్తివైపు వెళ్తే అబ్రాహాము మాత్రం దేవుని మీద నమ్మకాన్నే పెట్టుకున్నాడు. దానికి బదులుగా దేవుడు ఏకంగా ఆకాశంలో నక్షత్రాలను చూడు, నీ సంతానం అంతలా ఉంటుంది అని వాగ్దానం చేశాడు. అంటే భూమిని వదులుకున్న ఆ విశ్వాసమే అతనికి అసలైన సంపదను తెచ్చిపెట్టిందన్నమాట. సో ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, కంటికి కనిపించే తాత్కాలిక లాభాల కన్నా దేవుని మాట మీద నమ్మకం ఉంచడమే నిజమైన సంపద.